అందరికీ ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృప మరి ఎంతో క్షేమంగా మనము మన ప్రాంతాల నుండి ఏదైతే డిసెంబర్ 24, 25 ఈ 2 తేదీలలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకై మరి పరిచర్య చేద్దామని అయితే వచ్చాము. మరి అందులో భాగంగా మనము ముంచెంగ్పూట్ అనే ప్రాంతం నుండి 4 కిలోమీటర్లంత లోపలికైతే వచ్చాము. అయితే ప్రస్తుతం మేము ఒక రూమ్ లో ఉన్నాము. అయితే ఇంకా నిద్ర రావట్లేదని, అసలు ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏదైతే చలి తీవ్రత ఉందో దానిని మనము అనుభవిస్తూ మన ప్రేక్షకులకు మన అనుభవాన్ని తెలుపరుద్దాం అనే ఆలోచన చేసి అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం అయితే జరిగింది. అన్న ప్రస్తుతం సమయం ఎంత అవుతుంది ఒకసారి చూసి చెప్తారా? 12-20 minutes అన్న. 12-20 minutes అంటే మిడ్ నైట్. ఎంత చలి ఉంది అంటే నేను అంటే ఈ వీడియో కోసమే స్వెటర్ పక్కకు పెట్టాను కానీ నా వల్ల అవ్వట్లేదు. తీవ్రమైన చలి. బెడ్షీట్స్ కప్పుకుంటే కూడా అది ఆగట్లేదు. కొద్దిగా హాట్ వాటర్ తెచ్చుకొని తాగుదామని పెట్టుకుంటే అవి చాలా తక్కువ సమయంలోనే మరి అవి చల్లారిపోయాయి. అంత విపరీతమైన చలి. నిజంగా నిత్యం ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఈ చలి తీవ్రతను బట్టి మనం ఏదైతే ఆలోచన చేశామో స్వెటర్స్ ఇవ్వాలి, బెడ్షీట్స్ ఇవ్వాలి, వారికి వస్త్రాలను ఇవ్వాలి, అదేవిధంగా మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఆలోచన ఏవైతే ఉందో అవి చాలా మంచివనే అనిపించింది. అంతేకాదు కానీ ఇక్కడ ఈ ప్రజలు నిత్యం అంటే 1 రోజు కాదు 2 రోజులు కాదు, వారాలు నెలలు తరబడి నిత్యం ఎదుర్కొంటున్న ఈ చలి తీవ్రతను బట్టి అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, అసలు మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఆలోచన మంచిదా కాదా కూడా మరి మెడికల్ పైన అవగాహన ఉన్న సహోదరులు విక్టరాజ్ అన్న గారు ఉన్నారు. అన్నగారి మాటల్లో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. మంచిదన్న. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ 13 degrees Celsius లో టెంపరేచర్ ఫామ్ అవుతుందన్న. 13 degrees Celsius 1 రోజు 2 రోజులు ఉంటే మనకి పెద్దగా అనారోగ్యము ప్రభావం చూపించదు, కానీ అననిత్యము 13 degrees Celsius లో కూడా ఉంటేనా మన శరీరంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ పైన చాలా ఒత్తిడి తీసుకొస్తుందన్న. ముఖ్యంగా చెప్పాలంటే హార్ట్ పైన చాలా ఒత్తిడి తీసుకొస్తుందన్న. హార్ట్ బ్లడ్ ఫ్లో క్లాట్ అయ్యే ఫార్మేషన్ కూడా ఉంటుందన్న. ఎందుకంటే మెడికల్ ఒక టర్మ్ మేము యూజ్ చేస్తామన్నా, రైగర్ మోటివ్స్ అని. చనిపోయిన వారికి స్టిఫ్ గా అవడం, బాడీ స్టిఫ్ గా అవడానికి రైగర్ మోటివ్స్ అంటాం. ఇప్పుడు సజీలుగా ఉన్న మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్ వల్ల బాడీ స్టిఫ్నెస్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్న. ముఖ్యంగా ఇలా ఉంటే హార్ట్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి అనారోగ్యానికి గురి చేస్తుందన్న. ఓకే, అయితే మనం ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఆలోచన చాలా మంచిది అంటారు కదన్నా? చాలా ఉపయోగకరంగా ఉందన్న. నిజంగా చూస్తున్నారు కదా, మరి ఎందరైతే సహకరించారో మీ అందరి సహకారానికై మా అందరి హృదయపూర్వక వందనాలు మరోసారి తెలియజేస్తున్నాము. మనం ఏదైతే ఆలోచన చేశామో లేదంటే ఏదైతే ధనాన్ని ఇచ్చామో అది ఏది వృధాగా పోవట్లేదు. ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అది చేరబోతుంది. మీరు ప్రార్థించండి. ఇంకా ఈ పరిచర్య గురించి ఇలా ఎన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాము. అందరికీ వందనాలు.